దేశ రాజధాని ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారి అస్తిత్వాన్ని చాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి అన్నారు. టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ కీలకమైన పాత్ర పోషించిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఒక మంచి మానవత్వ ఆలోచనతో తెలుగు ప్రజలకి గుర్తింపు తీసుకొని రావాలి, తెలుగు ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపాలి, ఢిల్లీ స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో తెలుగు వారికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా ఆలోచనల మీద పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక పవిత్రమైన ఆలోచన ఉంది కాబట్టి ఆయన పనితనంతో, ఆయన ఆలోచనతో, ఆయన సంస్కరణలతో ఆ రోజు ఎన్టీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ఒక బలమైనటువంటి పునాది తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపిస్తుంది. కేవలం ఏదో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, 3 విధాలుగా తెలుగుదేశం పార్టీ అనేది ఎంతోమందిని చాలా దగ్గరగా తీసుకురావడం జరిగింది. మొదటిది తెలుగు జాతికి సంబంధించి అప్పటిదాకా పార్టీ వచ్చేదాకా, తెలుగుదేశం పార్టీ వచ్చేదాకా అందరినీ కూడా ఢిల్లీ వస్తే మేము అప్పటికి పుట్టిన వాళ్ళం కాదు, కానీ విన్నదేమిటి అంటే ఢిల్లీ వస్తే ప్రతి ఒక్కరిని కూడా మద్రాసీలనే అనే పరిస్థితి ఆ రోజు ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించడం అంటే ఏదో ఊరికే ఆవిర్భవించడం కాదు, మొదటి ఎలక్షన్లోనే ఘన విజయం సాధించడంతో పాటుగా ఇక్కడ కూడా ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు నుంచోవటం అనేది ఎప్పుడూ కూడా